ఫిబ్రవరి 27వ తేదీన వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు తేలబోతోందా? ఫిబ్రవరి 27వ తేదీ జగన్మోహన్ రెడ్డికి డెడ్ లైనా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ 27వ తేదీన ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. అదే రోజున ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఒక్కొక్క రాజ్యసభ స్థానానికి 58 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ అయితే కావాలి. వైఎస్ఆర్సీపీ 3 రాజ్యసభ స్థానాల మీద కన్నేసింది. కానీ అనూహ్యంగా టీడీపీ కూడా ఒకరిని నిలబెట్టబోతోంది. ఒకవేళ టీడీపీ కనుక నిలబెడితే 3 స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశం ఉందా? ఆ రోజు అసలు వైఎస్ఆర్సీపీ భవిష్యత్ ఏంటనేది తేలబోతోందా? ఆ రోజే జగన్మోహన్ రెడ్డికి డెడ్ లైనా అంటే ఏం చెప్తారు సార్? కృష్ణ గారు, ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడికి నాకు తెలిసినంత వరకు 44 మంది సభ్యులుంటే సరిపోతారండి. అంటే 3 స్థానాలు 175/3 లెక్కేయండి. అది లెక్క రాదు ఎప్పుడు. వీళ్ళు గెలవటానికి 44 మంది సరిపోతే ఒక్కోళ్ళకి 44 కాడికి 132 మంది, 44 కాడికి 132 మంది, మిగిలిన 43 మంది. వాళ్ళు ఎటేసిన ఉపయోగం లేదుగా. 44 మంది కనుక ముగ్గురు ఒక్కొక్కరికి 44 మంది ఓట్లు వేస్తే 43 వేసిన వ్యక్తి ఓడిపోతారు కదా. కాబట్టి ఒక్కొక్కరు 44 చాలు వీళ్ళకి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి 18 మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి 18 మంది ఉన్నారు. వీళ్ళు 23 మంది. ఒక వ్యక్తికి అనర్హత వేడిపడిపోయింది, గంటా శ్రీనివాసరావు గారికి. మిగిలిన వాళ్ళు 22 మంది. 22 మందిలో 4 వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళారు. అంటే వీళ్ళకుంది ఇప్పుడు 18 మంది. అంటే వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది రెబల్ ఎమ్మెల్యేలు కూడా అదే చెప్తున్నాను. వాళ్ళు 4 ఇటు వచ్చారు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి లేడు కాబట్టి 174. ఈ 8 మందిని కూడా అనర్హతుల వేట్లో కనుక వేసారనుకోండి, అంటే అప్పుడు ఎంత అవుతారు? 166 మంది అవుతారు. 166 మందిలో 43 మంది కాడికి వేసుకున్నా కూడా 129 మంది. అప్పుడు వాళ్ళకి 37 మంది. ఉపయోగం లేదు కదా. 42 మంది వేసినా కూడా. అంటే టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన 4 ఉన్నారు. వాళ్ళ మీద కూడా అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అందుకే అదే లెక్కేసిన వీళ్ళందరినీ తీసేస్తే సంగతే నేను చెబుతుంది. అంటే ఇక్కడ వీళ్ళకి ఇప్పుడు అంతిమంగా వీళ్ళు విజయం సాధించాలి అంటే 26 మంది వీళ్ళకి వచ్చి మద్దతు తెలపాలి తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతకంటే ఎక్కువ మందే మద్దతు తెలుపుతారనే భావన ప్రజల్లో ఉంది. పార్టీలు కూడా నమ్మకంగా ఉంది. అందుకనే ఎన్నికల్లో పోటీకి వీళ్ళు సంసిద్ధులు అవుతున్నారు. లేకపోతే 18 మందితో పోటీకి వెళ్ళాల్సిన అవసరం అయితే వీళ్ళకి లేదు కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు కూడా కొంతమంది బయటకు వచ్చేవాళ్ళు కూడా రేపొద్దున ప్రతిపక్షానికి ఓటేస్తే అనర్హులు అవుతారు వాళ్ళు రాజ్యసభ సంబంధించి. ఎటు సమయం అయిపోయింది కాబట్టి ఇది అయిపోయే తల్లికి నోటిఫికేషన్ కూడా వస్తుంది. మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళకి వచ్చిన నష్టమేం లేదు. దానికి మళ్ళీ అనర్హత వేటు వేయాలంటే కొన్ని సమయం పట్టింది. ఈలోపు పుణ్యకాలం కడితే పూర్తి అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏమో కొంచెం భిన్నంగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఈసారి చాలామందికి మొండి చేయి చూపించబోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రానున్న రాజ్యసభ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి సహకరించే పరిస్థితి ఉందా అసలు అంటే ఏం చెప్తారు? లేదు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. మరి అలాంటి వాళ్ళు ఏంటంటే మళ్ళీ మేము ఈ స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పని మీరు ప్రకటించండి, మేము మీకు ఓట్లు వేస్తామని చెప్పని అంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని. అందుకు అనుగుణంగానే వైసీపీ కూడా ఈ మధ్యకాలంలో ఒక కొత్త వార్తను తెర మీదకి తీసుకొచ్చింది. అదేంటంటే ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగుల్ని సమన్వయకర్తలుగా మార్చారు కొన్ని స్థానాల్లో. వాటిలో మళ్ళీ పునరాలోచనలో ఉన్నట్లుగా కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఏంటి కేవలం రాజ్యసభ ఎన్నికల కోసమే అటువంటి వ్యూహాన్ని రచించారు? నిస్సందేహంగా రాజ్యసభ గురించి వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ వ్యూహాలు పన్నబోతున్నారు. వీళ్ళు కూడా అంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు. వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఎంతమందిని ఏ విధంగా మళ్ళీ రేపు తిరిగి పోటీ చేసే అవకాశం కల చేస్తాడో వాళ్ళకి తెలుసు. ఒక నిర్ణయానికి వాళ్ళు కూడా వచ్చున్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి ఆందోళన లేకుండానే ఈ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారని అయితే నేనైతే భావిస్తున్నాను. ఇది బాబు గారి చతురతకి ఇప్పుడు ఇది నిలవబోతుంది. అంటే గతంలో జరిగిన ఎమ్మెల్సీ లాగే ఇది కూడా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందంటారా? నిస్సందేహంగా జరిగింది, అనుమానమే లేదు. ఈ తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడు. ఇప్పుడు ఇంకోటి జరగబోయేది ఏంటంటే వీళ్ళు భారతీయ జనతా పార్టీని వాళ్ళు చాలామంది కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తారు. ఇప్పుడు వాళ్ళ కత్తి మీద స్వామిది.
గెలిపించుకోకపోతే వాళ్ళు ఓడించిన వాళ్ళు అవుతారు. మరి అంటే దీన్ని నిలువరించడానికి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యూహం వేయడానికి సిద్ధమవుతారండి? ఏ వ్యూహం వేసినా వాళ్ళ ఫలితం అయితే ఉండదు. శాసనమండలిలో చూశారు కదా, శాసనమండలి ఎన్నికల్లో పంచమర్తి అనురాధ గారికి. అంతకంటే వీళ్ళు ప్రత్యేకంగా వ్యూహాలు వేసేది ఏముంది చెప్పండి. నలుగురినే కాపాడుకోలేని వాళ్ళు 26 మందిని ఎలా కాపాడుకుంటారు? గతంలో ఎవరు ఊహించలేదు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు అలా జరిగిద్దని. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల అనుభవంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్త వ్యూహాలను రచిస్తున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. అందులో భాగంగానే అంటే 3 స్థానాలకు గాను ఎవరైతే ఎమ్మెల్యేలు అవసరమో ఒక్కొక్కరిని కొన్ని గ్రూపులుగా విభజించి మాత్రమే ఓటింగ్ సరళి చేసేలాగా ఆయన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి వాటిని ఎలా చూడొచ్చు సార్ మనం? శాసనమండలి ఎన్నికలకు కూడా అట్లానే కేటాయించాడుగా. ఎవరికి ఓటు వేయాలని చెప్పి కేటాయించాడు కదా. వాళ్ళు ఎట్లా ఓట్లు వేయలేదు కదా. రేపు కూడా అట్లానే ఉంటుంది. ఉంటారు, శిబిరంలోనే ఉంటారు, వాళ్ళతో పాటే కలిసి ఉంటారు, వాళ్ళతో పాటే కలిసి వస్తారు, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ఓటు రూపంలో అక్కడ వాళ్ళు తెలియజేస్తారంటారు నిస్సందేహంగా. ఇప్పుడు అందుట్లో ఒక ఆయన అటు వెళ్ళిపోయాడు కదా, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. రేపు వాళ్ళకు ఓటేస్తాడని నమ్మకం అయితే లేదు. తెలుగుదేశం వేస్తాడని నేను చెప్పట్లా, వాళ్ళకి వేస్తాడని నమ్మకం లేదు. అంటే ఒకటి తగ్గిపోయినట్టే కదా అక్కడ. కొల్లను పార్థసారథి గారు, వీళ్ళు ఎవరైతే ప్రకటించారో ఇంకొక 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే వీళ్ళంతా ఎట్లా ఉంటారనే తర్వాత విషయం. కరుడు కట్టిన వాళ్ళు కదా వీళ్ళు. అంత తొందరగా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారని అయితే నేనైతే భావించట్లేదు. కానీ మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఒక 7 అయితే కనపడుతున్నారు వాళ్ళకి. మిగిలిన వాళ్ళందరినీ రాబట్టుకోవడంలో చంద్రబాబు నాయుడు గారి చాణక్యం, మరి లోకేష్ బాబు గారు దాని మీద దృష్టి పెట్టారని తెలుస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు విజయవంతం అయ్యారు అంటే మాత్రం ప్రజల యొక్క మనోభావాలు వాళ్ళకి తెలిసిపోయినాయి. కాబట్టి వీళ్ళ యొక్క మనోభావాలు తెలిస్తే ఇప్పుడు ప్రజల్లో స్పష్టమైన సంకేతం వెళ్ళింది. ఎక్కడన్నా మినుకు మొనుకుంటూ ఆశలు ఉన్నాయనుకోండి, అన్నీ అడియాసలే. ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి దింపుడు కళ ఆశయం ఇదంతా. ఎవరు కూడా రేపు పొద్దున శాసనసభలోకి ప్రవేశించే అవకాశం ఉండదని చెప్పని స్థిర నిశ్చయానికి రావడానికి మాత్రం ఎన్నికలు ఉపయోగపడతాయి. ఓకే, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి ఈ నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయ కానీ, అలాగే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారి కానీ, నెక్స్ట్ కర్నూలు ఎంపీ ఆయన సంజీవ్ కుమార్, వీళ్ళందరికీ సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ ముగ్గురితో టచ్లో ఉన్నారని, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీకి మీరు రానున్న రాజ్యసభ ఎన్నికల్లో సపోర్ట్ చేయకండి అంటూ కూడా ఆ ఎమ్మెల్యేలను మిస్లీడ్ చేస్తున్నారంటూ కూడా ఒక వార్త బయటికి వస్తూ ఉంది. ఏంటి సార్, అది జరిగే అవకాశం ఉందంట? ఏమండి, చాలామంది కాంగ్రెస్ పార్టీ ద్వారా లబ్ధి పొంది శాసనసభ్యులై మంత్రులైన వాళ్ళే కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఈ దగ్గరకు వచ్చారు. వీళ్ళని వదిలేసి పక్క వెళ్ళటానికి వాళ్ళకి ఇంక వేరే ఆలోచన ఎందుకు ఉంటుంది? రాజకీయ లబ్ధి ఆ రోజు ప్రజలు వీళ్ళకి వెళ్ళి ఉండాలనే ఉద్దేశంతో వచ్చారు. ఇప్పుడు ప్రజలు లేరంటే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. దాని గురించి ఎక్కువ తర్కం కూడా అక్కర్లేదు. ఎందుకంటే అటు పెట్టాము అట్టున్నారు పెట్టమన్నారు. అక్కడ వాళ్ళను కాదని గెలిపించి ఏ సింబల్ మీద అయితే గెలిచారో దాన్ని వదిలేసి యువతలకు వచ్చి చేరినప్పుడు రేపు పొద్దున కూడా అట్లానే వెళ్ళిపోతారు వీళ్ళు. ఓకే, ఒకవేళ సార్ 3 రాజ్యసభ స్థానాలు కనుక వైసీపీ గెలుచుకుంటే అంటే ఇక ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తున్నారని మనం భావించవచ్చు. మంచిదే, అది కూడా ఇంకా చాలా ఉపయోగం కూడా తెలుగుదేశం పార్టీకి. వాళ్ళందరూ వచ్చి ఈ పార్టీలో చేరి పోటీ చేయకుండా ఉంటారు కదా, ఆ వ్యతిరేకతను కూడా తప్పుకోవచ్చు. ఏది జరిగినా తెలుగుదేశం పార్టీ మేలే, ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా మేలే జరిగింది. సో వైఎస్ఆర్సీపీ భౌతవ్యం ఏంటనేది ఫిబ్రవరి 27వ తేదీ చేసింది. పోయిన 2023 ఫిబ్రవరిలోనే తెలిసిపోయింది. ఈ ఫిబ్రవరి దాకా ఆడాల్సిన పని లేదు. సంవత్సరం క్రితమే తీర్పిచ్చారు ప్రజలు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.